గత 2 రోజుల నుంచి వైసీపీ ఒక కొత్త రాగం అనుకుంది. ఏంటంటే చంద్రబాబు గారు 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేస్తున్నారు, ప్రైవేటు సంస్థకు దారాదత్తం చేసేస్తున్నారు, పేదలకు అందాల్సిన వైద్యం మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని కొన్ని విమర్శలు చేస్తుంది. వాస్తవానికి ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. ప్రభుత్వ ఏదైతే పీపీపీ ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో వీటిని అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారో, త్వరలోనే వీటన్నిటికీ కూడా సీట్లు సాధించి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెంచాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఉచితంగానే ఓపీ ఇస్తారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి ఉచిత వైద్యం లభిస్తుందో అక్కడ కూడా అటువంటి ఉచిత వైద్యమే లభిస్తుంది. ఎటువంటి ఛార్జీలు తీసుకోరు. 2, దీని నియంత్రణ కానీ దీంట్లో సీట్ల సంఖ్య నిర్ణయించడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఇది చాలా స్పష్టమైన అంశం. నెక్స్ట్ ఏంటంటే దీనిని ఎవరికి పడితే వారికి ఇవ్వటం లేదు. గతంలో ఎవరంటే లాభాపేక్ష లేకుండా నిర్వహించే ఉద్దేశం ఉండి, అంటే గతంలో ఏదైనా ఒక స్వచ్ఛంద సేవా సంస్థనైనా కనీసం నిర్వహించి ఉండాలి. సో అలాంటి వారికి మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నట్టుగా అందులో ఇచ్చారు చాలా స్పష్టంగా. సో ఇది చాలామందికి తెలీదు. సో అంటే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు దీనికి తేడా అయితే ఏమీ లేదు. కాకపోతే ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది ఇందులో ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఎందుకు ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకోవాల్సి వచ్చింది అనే దానికంటే ముందు మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి ఒకసారి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మంచి నిర్ణయం కాదని మనం చెప్పట్ల. 16 తర్వాత ఒకటి మొత్తం 17 మెడికల్ కాలేజీలు అన్నాడు. అందులో జగన్మోహన్ రెడ్డి నామమాత్రంగా ప్రారంభించిన కాలేజీలు 5. ఆ 5 కాలేజీల్లో కూడా నేటికి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేవు. ఇవి మనం చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వమే గతంలో తేల్చి చెప్పింది. మీకు ఒకానొక దశలో కొన్ని ప్రభుత్వ కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నట్టు కూడా కేంద్రం ప్రకటించింది. ఎందుకనంటే అక్కడ కనీస సదుపాయాలు కూడా లేకుండా ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలి, ఇక్కడ మేము కాలేజీలు స్టార్ట్ చేసేస్తామంటే ఫ్యాకల్టీ ఉండాలి, అక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి, విద్యార్థులకు సౌకర్యాలు ఉండాలి, ల్యాబ్ సౌకర్యాలు ఉండాలి. ఇవేవీ లేకపోవడంతో పరిశీలించినటువంటి బృందం దాన్ని పూర్తిగా తిరస్కరించింది. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. సరే పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలేజీలు ఏంటండి 17 కాలేజీలు. సరే 2-3 కాలేజీలకి అసలు పునాదులు కూడా వేయలే. మనం 17 కాలేజీలు అని చెప్పడం కూడా తప్పు. ఎందుకంటే 2-3 కాలేజీలకి అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పునాది కూడా వేయలే. కట్టడం సంగతి దేవుడేరు. పోనీ కట్టో మధ్యలో వదిలేస్తారో అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి 2-3 కాలేజీలకు పునాది వేయలే. మరి 17 కాలేజీలని ఎలా చెప్పుకుంటున్నాడు నాకు అర్థం కాల. పోనీ 100% ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేసిన కాలేజీ ఒకటి లేదు. జగన్మోహన్ రెడ్డి 100% పూర్తి చేసిన కాలేజీలు లేవు. స్టిల్ ఇప్పుడు 5 కాలేజీలు ప్రారంభించామని చెబుతున్నటువంటి 5 కాలేజీల్లో కూడా పూర్తి స్థాయి సదుపాయాలు లేవు. నేటికి వాటిలో పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి 100% ప్రారంభించిన కాలేజీ ఒకటి లేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలేజీలకు 8,480 కోట్లు, అంటే దాదాపుగా 8,500 కోట్లు కావాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన 17 కాలేజీలు పూర్తి చేయాలంటే 8,500 కోట్లు కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి మొత్తం దీని పేరు మీద తెచ్చిన రుణాలు 5,000 కోట్లు సుమారుగా తెచ్చాడు. కానీ పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 2,125 కోట్లు. ఇందులో కూడా 674 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు. చేసిన ఖర్చే 2,125 కోట్లు. అందులో 674 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు, 970 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. ఈ మొత్తం 2,125 కోట్లలో ఈ 674 కోట్లను ఆ 970 కేంద్రం ఇచ్చింది తీసేయండి. పెండింగ్ బిల్లులు అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు కదా, 674 కోట్లు చెల్లించలా. వాటితో పాటు 970 కోట్లు కేంద్రం ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఏంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాలేజీలకి 0. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాలేజీలకు నిధులు కేటాయించరా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏడాదికి 2 కాలేజీలు చొప్పున ప్రారంభించిన 8 నుంచి 10 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి 4-5 ఏళ్లలో ప్రారంభించాలి. ఏడాదికి 2 ప్రారంభిస్తే చాలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వకుండా, మీకు తెలుసో లేదో దీని పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నేను మచ్చికి కొన్ని కాలేజీలకు ఖర్చు జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు నేను చెప్తాను, ఒకసారి మీరు ఆలోచించండి. విజయనగరంలో నిర్మించే కాలేజీ ఎస్టిమేషన్ కాస్ట్ 500 కోట్లు, ఖర్చు పెట్టింది 169 కోట్లు, 63 కోట్లు పెండింగ్, అంటే సుమారు 100 కోట్లు ఖర్చు అయింది. 100 కోట్లే జగన్మోహన్ రెడ్డి పెట్టింది 500 కోట్లకి. 475 కోట్లు మార్కాపురం కాలేజీకి జగన్ చేసిన ఖర్చే 75 కోట్లు.
మళ్ళీ అందులో 28 కోట్లు పెండింగ్. మదనపల్లి కాలేజీకి ఎస్టిమేషన్ 475 కోట్లు, కానీ 71 కోట్లే ఖర్చు చేశాడు. ఇంకా 400 కోట్లు ఖర్చు చేయాలా ఒక్కొక్క కాలేజీకి. మళ్ళీ అందులో 41 కోట్లు పెండింగ్. పులివెందుల అక్కడ ఇక్కడ వద్దు, పులివెందుల కాలేజీకి వద్దాం. పులివెందుల కాలేజీ యొక్క ఖర్చు 500 కోట్లు ఎస్టిమేషన్. అందులో 275 కోట్లు నిధులు సేకరించారు, ఆ పేరు మీద సేకరించారు, కానీ 371 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ 79 కోట్లు పెండింగ్. అంటే అన్ని కాలేజీలు పక్కన పెట్టి పులివెందుల కాలేజీ కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలే, పులివెందుల కాలేజీ కూడా పూర్తి చేయలే. మరి నువ్వెలా మాట్లాడతావు? ఈ కాలేజీల గురించి జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు? పెనుగొండ కాలేజీకి 475 కోట్లు కావాలి, ఆ చివరి 75 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి, 54 కోట్లే ఖర్చు పెట్టాడు. 54 కోట్లు మళ్ళీ 35 కోట్లు అప్పు కాదు, పెండింగ్ బిల్లులు. 54 కోట్లలో 35 కోట్లు పెండింగ్ బిల్లులు అంటే నువ్వు పెట్టిన ఖర్చు ఎంత కాలేజీకి జగన్మోహన్ రెడ్డి చెప్పు? పునాది ఖర్చులన్నా పెట్టావా? పెట్టలేదు. మరి ఎలా దీన్ని డబ్బా కొట్టుకుంటావు? వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాన్ ఏంటంటే, తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలపై ఒప్పందాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే పెనుగొండ, అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీ పనులు రెండో దశలో అభివృద్ధి చేయాలని కేబినెట్ తీర్మానించింది. వీటిని పీపీపీ విధానంలో పూర్తి చేస్తారు. 2027-28 నాటికి 100% పూర్తి చేయటమే కాకుండా అక్కడ క్లాసులు కూడా ప్రారంభించాలి, అడ్మిషన్లు కూడా ప్రారంభించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అంటే పూర్తి స్థాయిలో 10 కాలేజీలు అట్లీస్ట్ మనకి అందుబాటులోకి వస్తాయి. ఫస్ట్ ఫేజ్లో పూర్తిగా 10 కాలేజీలైనా అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రభుత్వ విధానం. ఇందులో ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది ఉన్నప్పటికీ కూడా ఇందులో ప్రైవేట్ అజమాయిషీ లేదు, కంట్రోల్ మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, ఉచితంగానే వైద్యం అందిస్తారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే జరుగుతుందో అదే ఇక్కడ జరుగుద్ది తప్ప ఇది ప్రైవేటైజేషన్ కాదు. ప్రైవేటైజేషన్ ఏంటంటే అసలు ప్రభుత్వం పూర్తిగా తప్పుకుని దానికి ఇచ్చేయటం. కానీ ఇక్కడ కొంత భాగం ప్రభుత్వం భరిస్తూ మరికొంత భాగాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా షో చేయాలంటే చేయొచ్చు. 17 కాలేజీలు అని చెప్పి 2-3 కాలేజీలకు పునాదే లేదు, 5 కాలేజీలకేమో ఈవెన్ సొంత నియోజకవర్గంలో కాలేజీ కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలే. మరి ఇలా సాగదీయటం ఉత్తమమా, లేదా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో పూర్తి చేయడం ముఖ్యమా? వీళ్ళన్నట్టుగా ప్రైవేటైజేషన్ అయిపోయిందంటే వాళ్ళ చేతుల్లో మొత్తం ఉంటుంది, వాళ్ళు ఎంత అంటే అంత వైద్యానికి ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కామన్. అలా జరిగితే తప్పు. కానీ ఇక్కడ ఇటువంటివి జరగడానికి ఆస్కారమే లేదు. లాభాపేక్ష లేని సంస్థలకు మాత్రమే దీన్ని కేటాయిస్తారు. ఇందులో ఎటువంటి రాజకీయాలకు సంబంధించిన అంశానికి తావులేదు కదా. మరి ఇదేందుకు? జగన్మోహన్ రెడ్డి మొత్తం 8,500 కోట్లకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేసింది తెలుసా? మేము అప్పులు ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము అప్పులు ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి నత్తనడక విధానం చూసి మీరే కట్టుకోండి అని చెప్పి కొత్త వైద్య కాలేజీలపై కేంద్రం డిఎంఈకి ముందస్తు సమాచారం, ఒక్క కాలేజీకి కూడా నిధులు ఇవ్వలేమని వెల్లడి, 3 కాలేజీల ప్రతిపాదన వెనక్కి, రాష్ట్రం పైనే 1,120 కోట్ల భారం, పరిశీలించండి ప్లీజ్ ఆరోగ్య శాఖ మరో విన్నపం. ఇది ఎప్పుడు వచ్చింది? 2019 డిసెంబర్ 23 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. 2021 జనవరి 9న వచ్చింది వార్త. అప్పు కోసం మరొక కార్పొరేషన్ అని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది. సో అప్పు కోసం మరొక కార్పొరేషన్, మెడికల్ కాలేజీల భూముల తాకట్టు. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేకే భూముల్ని తాకట్టు పెట్టాడు. దానికోసం అప్పుడు విమర్శలు చివరి స్థాయిలో వచ్చాయి. ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఏర్పాటు, 16 కొత్త కాలేజీలకు నాడు నేడులో 12,000 కోట్ల సమీకరణ, అప్పు ఇచ్చేందుకు బ్యాంకులను, అందుకే మరొక కార్పొరేషన్ తెరపైకి 108 ఎకరాల తాకట్టు పెట్టి రుణం, ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్. అంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి అప్పుడు అప్పు ఇవ్వకపోతే అదే మెడికల్ కాలేజీలు భూములు అమ్మేసి కాలేజీలు కట్టాలి, తాకట్టు పెట్టి కాలేజీలు కట్టాలనుకున్నాడు. మరి ఇది తప్పు కాదా? నాకు అర్థం కాలేదు. మెడికల్ కాలేజీ భూములు అమ్మేసో తాకట్టు పెట్టో కట్టడం అయితే కరెక్టు, కానీ ప్రైవేటు పార్ట్నర్షిప్తో కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడం తప్పు. అదెక్కడ దిక్కుమాలిన లాజిక్ నాకు అర్థం కాల. నువ్వు అమ్మేసి కట్టేయచ్చు, కానీ భూములేమీ అమ్మకుండా, ఏ కాలేజీకి నష్టం జరగకుండా ప్రైవేటు పార్ట్నర్షిప్తో కాలేజీలు నిర్మిస్తే మాత్రం తప్పు. అదెలా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాల. నువ్వే కదా కార్పొరేషన్ ఏర్పాటు చేసావు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసావు. భూములు అమ్మేయడం కోసం కార్పొరేషన్ నువ్వు ఏర్పాటు చేసావు కదా గతంలో. మరి అదేలా కరెక్ట్ అయింది? జగన్ గాలి మేడలు, ఇది కూడా గత వార్త, ఒకసారి చూడండి. పాలకొల్లులో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పనులు చేస్తున్నామని నరసాపురం సభలో అబద్ధాలు. కానీ అప్పటికి అసలు పాలకొల్లులో ఎటువంటి పనులు ప్రారంభించాల.
దానికి సంబంధించి ఇంతవరకు నిధుల కేటాయింపు లేదు. ఫలితంగా టెండర్లకు కూడా నోచుకొని వైనం. 48 ఎకరాల సేకరణ, ఎకరమే చదును, ఆ పనులకే బిల్లులు చెల్లించలేని దుస్థితి. హడావిడిగా ఆ మంత్రుల భూమి పూజ అయినా ఒక్క పని మొదలు కాని పరిస్థితి. 500 కోట్లతో పనులు చేస్తున్నామని జగన్. అంటే ఎంత నీచమో చూడండి. మేము పాలకొల్లు మెడికల్ కాలేజీలో పనులు చేస్తున్నాం ఆల్రెడీ అని చెప్పి ఎక్కడ సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు? నరసాపురం సభలో గతంలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి అప్పుడు పరిస్థితి ఏంటంటే దానికి భూమి సేకరించలేదు, పూర్తిగా చదును చేయలేదు, దానికి నిధులు కేటాయించలేదు, టెండర్లు పిలవలేదు, ఏమీ చేయకుండా మేము పనులు చేస్తున్నామని చెప్పాడు. మరి ప్రజలు మరి అంత పెచ్చోళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఎందుకు అనుకున్నాడు నాకు అర్థం కాల. సో ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలకు జరిగిన అన్యాయం. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో వాటి నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా కేంద్ర అనుమతులతో అడ్మిషన్లు కూడా ప్రారంభించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నారు, దోచేసుకుంటున్నారు అంటూ తనకు నచ్చిన భాషలో కొన్ని పదాలు ఉపయోగించి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శల వల్ల ఎటువంటి లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా 5 ఏళ్ళు కాలక్షేపం చేసి ఈ మెడికల్ కాలేజీలు ఎప్పుడు ఆ మెడికల్ కాలేజీలు లాగానే ఉంటాయి. అవి ఎప్పుడు నిర్మాణం పూర్తి కావు, అందులో అడ్మిషన్లు రావు, అది ప్రజలకు ఉపయోగపడదు. మరి అది ముఖ్యమా, వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమా అనేది ప్రజలే ఆలోచించుకోవాలి.